స్మరణాత్ సర్వపాపఘ్నం దర్శనాత్ స్వర్గదాయినీం స్నానేన ముక్తిదాం పుణ్యాం కృష్ణవేణీ నమోస్తుతే. స్మరించినంత మాత్రాన అన్ని పాపాలు పోగొట్టేది, దర్శించినంత మాత్రాన స్వర్గాన్ని ప్రసాదించగలిగినటువంటిది, స్నానం చేస్తే ముక్తిని ఇచ్చేటటువంటిది, పుణ్యస్వరూపిణి అయినటువంటిది అయిన కృష్ణవేణి నదికి నమస్కారం. బ్రహ్మ కోరిక మేరకు కలియుగంలో మానవులను పాపాల నుండి విముక్తులను చేయడానికి కృష్ణవేణి నదిని తాను సృష్టించబోతూ ఉన్నట్టు విష్ణుమూర్తి లక్ష్మీదేవి పక్కన ఉండగా చెప్పినటువంటి మాట. అందుకని దానిని గురించి చెప్తూ ఏమని ప్రార్థిస్తారంటే, అంబా త్వద్దర్శనాత్ ముక్తి నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానాం మహాపుణ్యతరంగిణీం అధికాం సర్వతీర్థానాం కృష్ణవేణి నమామ్యహం. కృష్ణవేణి నీకు మేము నమస్కరిస్తున్నాం. అధికాం సర్వతీర్థానాం, అన్ని తీర్థాలలోకి కూడా నువ్వు అధికం. తీర్థము అనేటటువంటి పదానికి తరింపజేయునది, పవిత్రీకరించునది, పునీతము చేయునది అనేటటువంటి అర్థం ఉంది. అలా పునీతం చేసే సమస్తమైనటువంటి తీర్థాలలోకి కాస్త అధికమైనటువంటి దానివి నువ్వు. నీ దర్శనమే మాకు ముక్తిని కలిగిస్తుంది. అట్లాంటిది స్నానం చేస్తే ఎంత ఫలం వస్తుందో ఏం చెప్పగలం? స్వర్గారోహణ అనికి సోపానం లాంటి దానివి, మహాపుణ్య తరంగిణి, చాలా గొప్ప పుణ్యప్రదమైన నదీ ప్రవాహమైనటువంటి దానివి, నీకు నమస్కరిస్తున్నాము అని చెప్పి ఆ సందర్భంలోనే చెప్పడం జరిగింది. అటువంటి కృష్ణవేణి నది దర్శనమాత్రం చేత ఎంతో పుణ్యాన్ని ప్రసాదించగలదు అని కూడా చెప్తున్నారు. మిగిలినటువంటి నదులలో మనం స్నానం చెయ్యాలి లేదా పానం చెయ్యాలి, కానీ దీనిని తలచుకుంటే చాలట, దర్శనం చేస్తే చాలట. కృష్ణానదిని చూచినంత మాత్రాన ఎన్నో రకాలైనటువంటి పాపాలు పోతాయని మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట. నమామి సుకృత శ్రేణీం కృష్ణవేణీం తరంగిణీం యద్వీక్షణం కోటి జన్మకృత దుష్కర్మ శిక్షణం. పుణ్యప్రదమైనటువంటి నది స్వరూపమైన ఓ కృష్ణవేణి, దేని యొక్క వీక్షణం అంటే ఏ నది యొక్క వీక్షణం? కోటి జన్మకృత దుష్కర్మ శిక్షణం. కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలని శిక్షించేది, నశింపచేసేది అని కృష్ణానది యొక్క మహత్వాన్ని, పవిత్రతని గురించి చెప్పినటువంటి మాట. అటువంటి కృష్ణానదిలో స్నానం చేసినట్టయితే మామూలుగానే చూస్తే పుణ్యం, స్నానం చేస్తే చెప్పలేనంత అధికమైనటువంటి ఫలం. ఇది మామూలుగా కృష్ణానదికి ఇంతటి మహత్వం ఉంటే పుష్కరుడు ప్రవేశించిన సమయంలో మరెంతటి మహత్వం ఉంటుందో ఆలోచించండి. కనుక అటువంటి సమయంలో, పుష్కర సమయంలో కృష్ణవేణి నది స్నానం అన్నది అత్యంతమైన పుణ్యాన్ని మనకి ప్రసాదించే అద్భుతమైన కార్యం. మామూలుగా నదీ స్నానమే, ఏ నది అయినా సరే, ఒక కృష్ణవేణి అని కాదు, ఏ నదీ స్నానం చేసినా ఆ చేసేటప్పుడు ఎలా చేస్తాం? మనం అఘమర్షణ స్నానం చేస్తాం. మామూలుగా గనక అయినట్టయితే చేసే స్నానం ఏమిటి? మలాపకర్షణ స్నానం అంటాం. మనం ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఒంటి మీద ఉన్నటువంటి మట్టి పోవడానికి, దుమ్ము పోవడానికి, చెమట వాసన పోవడానికి, ఒంటికి అంటుకున్న మాలిన్యాలన్నీ పోవడానికి అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు ఉపయోగించి పూర్వకాలం చక్కని సుగంధంతో కూడుకున్న సున్నిపిండి మొదలైనటువంటి వాటిలతో, ఈ రోజుల్లో అయితే రసాయనిక పదార్థాలతో రకరకాలుగా శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం. ఇది మలాపకర్షణ స్నానం. ఈ మలాపకర్షణ స్నానం మనకేం పుణ్యాన్ని కలిగించదు. పుణ్యం కావాలి, నదీ స్నానం యొక్క ఫలం కావాలి అంటే మనం చేయవలసింది ఏమిటంటే అఘమర్షణ స్నానము. అఘము అంటే పాపం, అఘమర్షణము అంటే పాపాన్ని పోగొట్టేది, పాపాన్ని పోగొట్టే స్నానం. అంటే శరీరానికి ఉన్న మాలిన్యాలు మనం ఇంట్లో స్నానం చేస్తే పోతాయి,
మనసుకున్న మాలిన్యాలు పోవు కదా. మనసుకి ఆత్మకి ఉండే మాలిన్యాలు పోవడానికి చేసేటటువంటి స్నానం నదులలో చేసే అఘమర్షణ స్నానం. ఈ అఘమర్షణ స్నానం అంటే మనం ఇంట్లో నిద్రలేచి వెంటనే అలా వెళ్ళిపోయి గభాలన ఆ నదిలో మునిగేస్తే అది అఘమర్షణ స్నానం కాదు. దానివల్ల పుణ్యాలు రావడం మాట దేవుడెరుగు, పాపాలు మాత్రం వస్తాయట. ఏం చెయ్యాలి అంటే ఇంట్లోనే దంతధావనం, కాలకృత్యాలు పూర్తి చేసుకుని రాత్రి పడుకున్నప్పుడు ఒంటికి పట్టిన చెమట మొదలైనవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ పోయేటట్టుగా స్నానం చేసి అటు పిమ్మట నదికి వెళ్ళి అఘమర్షణ స్నానం చెయ్యాలి. ఇలాంటి సందర్భంలో కొంతమంది అడిగేటటువంటి ప్రశ్న ఒకటి ఉంటుంది, ఎలా కుదురుతుందండి మాకు ఇట్లా చేయడం? పూర్వకాలం అట్లా చేసేవారు కాదు కదా. ఋషులు మునులు మొదలైనటువంటి వాళ్ళందరూ లేదా పూర్వకాలం ఇళ్లల్లో పెద్దలు ప్రతిరోజు నదీ స్నానం చేసేవారు. వాళ్ళు ఇంట్లో స్నానం చేసేవాళ్ళు కాదే, ఎక్కడికి వెళ్ళి ఎలా స్నానం చేస్తారు? ఇలా ఇంట్లో చేసి అక్కడ చేయాలని చెప్తున్నారు అంటే వాళ్ళు మామూలుగా వెళ్ళేవారు కాదండి. చేత్తో ఒక పాత్ర పట్టుకెళ్ళేవారు, చెంబు పట్టుకెళ్ళేవారు. పట్టుకుని వెళ్ళి మొదట ఆ చెంబుతో నీళ్లు తీసుకుని ఒడ్డునే కూర్చుని ముందర ఒంటికి ఉన్నటువంటి మట్టి మాలిన్యం మొదలైనవన్నీ పోయేటట్టుగా ఇక్కడ నీళ్లు పోసుకుని ఆ తర్వాత నదిలో దిగేవాళ్ళు. కానీ ఇలా పాచి ఒంటితో నదిలో దిగి స్నానం చేయడం అన్నది ఉండేది కాదు. తెలియక తరువాతి కాలంలో ఇలా చేయడం ఉంది కనుక మనకి నదీ స్నాన ఫలం కావాలంటే, అందులోనూ ఇది పుష్కర సమయం, పుష్కర సమయంలో నదిలో చేసిన స్నాన ఫలం కావాలి అంటే తప్పనిసరిగా అఘమర్షణ స్నానం చెయ్యాలి. ఇలా పుష్కర సమయంలో నదిలో ఒక్కసారి గనక స్నానం చేసినట్టయితే 128 స్నానాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్తారు. అటువంటి ఒక్క పుష్కర స్నానానికి ఉన్నటువంటి ఫలితం. దానికి చేయవలసిందేమిటి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే శుచిగా నదికి వచ్చి నదికి నమస్కరించి నదిని అనుమతి అడగాలి. అమ్మా నేను నీలో స్నానం చేస్తాను, నాకున్న పాపాలు పోగొట్టుకుని పుణ్య సముపార్జన చేసుకోబోతున్నాను, నీలో ప్రవేశించటానికి నాకు అనుమతినివ్వు అని ప్రార్థన చేయాలి. అసలు ప్రకృతినే భగవత్ స్వరూపంగా భావించే మనం అన్నింటినీ భగవంతుడిగా భావిస్తూ నీటిని కూడా జల దేవతగా భావిస్తాం. నదులన్నింటినీ నదీమ తల్లులుగా భావిస్తాం. పవిత్రంగా మనకి మాతృమూర్తులుగా మనకి పుష్టిని ఇవ్వడానికి కావలసిన తాగే నీరు, తినడానికి కావలసిన పంటలు పండడానికి కావలసిన సాగునీరు, ఈ రెండూ ఇచ్చేటటువంటివి నదులు. అందుకే అందులో ఉన్న నీటికి జీవనము అని పేరు. మనం బతకటానికి మూల కారణమైంది. అటువంటి నదిలో ప్రవేశించేటప్పుడు అసలు జీవనం అన్నాం. జీవనమే ఆపోవా ఇదగం సర్వం అని మనకి వేద సూక్తాలు చెప్తున్నాయి. అసలు ఈ సమస్తం కూడా నీటికి సంబంధించిందే, నీటి నుండి వచ్చిందే అని. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా జీవం నీటిలోంచే పుట్టింది అనే సంగతిని అంగీకరించి చెప్తూ ఉన్నారు. అటువంటి జీవనము అయిన జీవప్రదమైనటువంటి నీరు ఏదైతే ఉందో అది ఇప్పుడు పుణ్యప్రదంగా పుష్టిగా ఉండేటటువంటి నీరు, నదిలో ఉన్న నీరు దాంట్లో ప్రవేశించి స్నానం చేయడానికన్నా ముందు ఆ నదిని మనం ప్రార్థన చేస్తామండి. మొదటి నుంచి అనాదిగా మనకు వస్తున్నటువంటి సంప్రదాయం అదే. నదిని ఇలా అనుమతి అడుగుతామన్నమాట. ఇదమావహ ప్రవహతః యత్కిచ్చిద్ దురితం మయి యద్వాహం అవిదుద్రోహ యద్వాసేప ఉతానృతః. తెలుసో తెలియకో చేసిన శారీరక మానసిక దోషాలను, తద్వారా కలిగేటటువంటి దుఃఖాన్ని పోగొట్టడానికి నీ పవిత్ర జల ప్రభావం వల్ల నాలోని సర్వదోషాలను నువ్వు కడిగివేయి తల్లి అని చెప్పి, చూడండి శారీరకమైన దోషాలు కావు, శరీరం మీద ఉండే మాలిన్యాలు కావు, శరీరంతో చేసిన దోషాలు, మనస్సుతో చేసిన దోషాలు, ఇవి చాలా చేస్తాం. పిరికి వాళ్ళు మనస్సుతోనే దోషాలు చేస్తారు. ఎందుకంటే పట్టుబడతామన్న భయం వల్ల. ఎవరినో కొట్టాలనుంది, తిట్టాలనుంది, ధైర్యం లేదు, మనసులో మాత్రం ఆ పనులు చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ మానసిక దోషాలు. అలాంటి వాటన్నింటినీ, వాటి వల్ల వచ్చే దుఃఖాన్ని పోగొట్టడం కోసం అలాంటి శక్తి కలిగిన నీలో స్నానం చేస్తున్నాను అని చెప్పి ఆ నదిని ప్రార్థించి అనుమతి తీసుకుని ఆ నదిలో ప్రవేశించి
అంతకుముందే స్నానం చేసి ఉన్నాం గనక సంకల్పం చెప్పుకుని, అంటే దేశ కాలాలని గుర్తు చేసి గోత్రనామాలు చెప్పుకుని అఘమర్షణ స్నానం అహంకరిష్యే అని చెప్పుకుని స్నానం చేయాలండి. అలా చేసినప్పుడు మాత్రమే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలు పోవడం అన్నది మనకి జరుగుతుంది. అటువంటి స్నానం దాని యొక్క ఫలం అనంతంగా ఉంటాయి అని చెప్పి మనకి శాస్త్రాలు పెద్దలు కూడా చెప్పినటువంటి మాట. స్వస్తి.